G. Gopal, ARSI. The amalgamation of melodious music and interesting movement. Marching in front of the dais is the Andhra Pradesh Special Police Pipe Band Contingent, saluting and honoring today's Chief Guest and Honorable Chief Minister of Andhra Pradesh, Sri Nara Chandrababu Naidu Garu. APSP Pipe Band Contingent is commanded by Sri G.V. Subbarao, ARSI. అదిగో ఇప్పుడు మన ముందుకు వస్తోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ వారి శకటం. దీనికి నేతృత్వం వహిస్తున్నది కావూరి కృష్ణారెడ్డి, సహాయ జిల్లా అగ్నిమాపక అధికారి, గుంటూరు 1 అగ్నిమాపక కేంద్రము. వీరు అగ్ని ప్రమాదాలు మరియు ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు తక్షణమే స్పందించి వాటిని పూర్తిగా నివారించడంలోనూ మరియు ప్రజల ప్రాణాలను ఆస్తులను కాపాడటంలో అమూల్యమైన సేవలందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో అగ్నిమాపక శాఖ ఆధునీకరణ ప్రక్రియలో భాగంగా అగ్నిమాపక శాఖకు 111 అగ్నిమాపక వాహనాలు, 53 క్విక్ రెస్పాన్స్ వాహనాలు, 23 బ్రీతింగ్ కంప్రెసర్ పరికరాలు, 60 ఇన్ప్లాంటబుల్ రెస్క్యూ బోట్స్ ను సమకూర్చడం జరిగింది. అదిగో ప్రాచీన మంత్రాల నడుమ మన వారసత్వ సంపదను మోసుకొస్తోంది భాషా సాంస్కృతిక శాఖ శకటం జ్ఞాన భారతం రథం. వేలాది ఏళ్ల నాటి అమూల్యమైన వ్రాతప్రతులను కాపాడుతూ జ్ఞాన భారతం మిషన్ ద్వారా వాటిని డిజిటల్ రూపంలో ప్రపంచానికి పరిచయం చేస్తోంది ఈ శాఖ. అక్షరం పుట్టిన నేల మనది. ఆ అక్షరాల్లో నిక్షిప్తమైన సంస్కృతం, తెలుగు ప్రాకృత శాస్త్రాలను నేటి తరాలకు అందిస్తూ అద్భుతమైన జాతీయ జ్ఞాన నిధిగా మారింది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ ఆర్టీజీఎస్ శకటం. ఆఫీసుల చుట్టూ తిరిగే రోజులు పోయాయి. సేవలు మన అరిచేతిలోనికే వచ్చేశాయి. ఆర్టీజీఎస్ తెచ్చిన మన మిత్ర AP1 యాప్ లో పౌర సేవలన్నీ డిజిటల్ రూపంలోనికి మారిపోయాయి. పారదర్శకతకు, జవాబుదారీతనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలుస్తూ పాలనను డీప్ టెక్ ద్వారా పౌరుడు వద్దకు తెచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. మీ భూమి మీ హక్కు అంటూ పక్కా గ్యారంటీతో వస్తోంది రెవెన్యూ శాఖ శకటం. మన భూమిని ఎవరైనా లాక్కుంటారేమో అనే భయానికి ఇక చెక్ పడినట్లే. బ్లాక్ చైన్ టెక్నాలజీతో మన రికార్డులకు ఉక్కు కవచం వేయబడింది. రిజిస్ట్రేషన్ అయిపోయిందా, రికార్డ్ అప్డేట్ అయిపోయినట్టే. ట్యాంపరింగ్ కు ఛాన్సే లేదు. మన మిత్ర యాప్ ద్వారా ఇంట్లోనే కూర్చొని కాస్ట్ సర్టిఫికెట్ నుంచి అడంగల్ దాకా అన్ని సేవలు అరచేతిలోనే పొందండి. ఇప్పుడు మన ముందుకు వస్తోంది అటవీ శాఖ శకటం హరితాంధ్రతో స్వర్ణాంధ్ర. 2047 నాటికి రాష్ట్రంలో 50% పచ్చదనాన్ని సాధించాలన్న లక్ష్యంతో గ్రీన్ జీడీపీ పెంచుతోంది అటవీ శాఖ. చెట్టును కాపాడితే ఆ చెట్టే మనల్ని కాపాడుతుందనే మహా సత్సంకల్పంతో తీర ప్రాంతాన్ని కాపాడేందుకు సుమారు 1053 కిలోమీటర్ల మేర సజీవ జైవిక కవచాన్ని నిర్మిస్తోంది. ఆకాశంలో డ్రోన్ల ద్వారా ఏకంగా 3 కోట్ల విత్తన బంతులను వెదజల్లుతూ ఆంధ్ర రాష్ట్రానికి గ్రీన్ కార్పెట్ వేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. గోదారమ్మ పరవళ్లు తొక్కుతుంటే ఆ ఆనందం వర్ణించతరమా? ఇదిగో ఆ ఆనందాన్ని అక్షరాల మన ముందుకు తెచ్చింది పర్యాటక శాఖ వారి అఖండ గోదావరి శకటం. ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి బంగారు తోరణం. ఓవైపు నడకదారిగా మారిన చారిత్రక హావ్లాక్ వంతెన, మరోవైపు దూసుకుపోతోన్న వందే భారత్ ఎక్స్ప్రెస్, ద్రాక్షారామం, పంచరామ వైభవం వంటి వారసత్వాన్ని ఏకకాలంలో అందించే సవ్యసాచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు వస్తోంది పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ శకటం. సముద్ర తీరమే మన సంపద, ఓడరేవులే మన ఆదాయపు దీపాలు. ప్రపంచ వాణిజ్యాన్ని ఆంధ్రప్రదేశ్ ను ముఖద్వారంగా మారుస్తోంది మౌలిక సదుపాయాల శాఖ. రామయ్యపట్నం, మచిలీపట్నం సహా 4 కొత్త పోర్ట్లతో లాజిస్టిక్స్ రారాజుగా మారుతోంది మన రాష్ట్రం. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం, ఎయిరోడ్రోన్ హబ్ తో ఏకంగా 60,000 ఉద్యోగాలు కల్పించబడ్డాయి.
గ్రామ స్థాయి పరీక్షలు, డిజిటల్ ఆరోగ్య రికార్డులు, టెలికన్సల్టేషన్ తో మన ముందుకు వస్తోంది వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ శకటం. వ్యాధి వచ్చాక కాదు, రాకముందే కాపాడే వైద్యమే నిజమైన సేవ. అదిగో ప్రాజెక్ట్ సంజీవనిని తీసుకువస్తోంది వైద్యారోగ్య శాఖ శకటం. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ప్రతి పౌరుడికి ఏఐ సపోర్ట్ తో డిజిటల్ ఆరోగ్య సంరక్షణ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది ఇంధన శాఖ శకటం. ప్రతి ఇంటిపైన సూర్యుడు, ప్రతి ఇంటికి సౌరీకరణ. అదిగో పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పవర్ ను చూపిస్తూ కదులుతోంది మన ఇంధన శాఖ శకటం. ఇళ్లపైన సోలార్ ప్యానెల్స్ పెడుతూ లక్షలాది కుటుంబాలకు ఉచితంగా విద్యుత్ అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నెట్ జీరో క్యాంపస్లు, హరిత ఇంధనంతో మన రేపటి భవిష్యత్తును డిజైన్ చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు మన ముందుకు కదలి వస్తోంది రవాణా శాఖ ఏపీఎస్ఆర్టీసీ శకటం. ప్రతి ప్రయాణం ఒక అవకాశం, ప్రతి టికెట్ ఒక సాధికారత. ఎలక్ట్రిక్ బస్సులతో హరిత ప్రయాణం వైపు దూసుకుపోతోంది ఏపీఎస్ఆర్టీసీ శాఖ. శ్రీ శక్తితో పల్లె వెలుగు నుండి మెట్రో ఎక్స్ప్రెస్ దాకా అక్క చెల్లెమ్మలకు ఫ్రీ జర్నీనిస్తూ ఏకంగా 2700 కోట్ల విలువైన ప్రయాణాలను అందించింది రాష్ట్ర ప్రభుత్వం. గర్భం నుండి వృద్ధాప్యం దాకా ప్రతి అడుగులో మీ వెంట మేమున్నామంటోంది మహిళా శిశు సంక్షేమ శాఖ. అదిగో ఆ శకటం వైపు చూడండి. పసిపిల్లల కోసం సక్షం అంగన్వాడీలు, మహిళలకు 1 స్టాప్ సెంటర్లు, పెద్దవాళ్ల కోసం వృద్ధాప్య సంరక్షణ కేంద్రాలు. ఇలా సమాజంలోని ప్రతి ఒక్కరికి సమాన గౌరవాన్ని ఇస్తూ ఆడబిడ్డల సాధికారతకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. రాయలసీమ అంటే ఒకప్పటి కరువు నేల కాదు, ప్రపంచ ఉద్యాన కూడలి. అదిగో ఆ గర్వాన్ని చాటుకుంటూ వస్తోంది ఉద్యాన శాఖ శకటం. సూక్ష్మ సేద్యంతో నీటిని పొదుపు చేస్తూ పండ్ల ఉత్పత్తిలో మన రాష్ట్రాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టారు. 201 క్లస్టర్లతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్ గా మారుస్తూ బొప్పాయి, నిమ్మ, కొబ్బరి ఉత్పాదకంతో దేశంలోనే మన ఏపీ ద బెస్ట్. ఎల్ నినో వంటి వాతావరణ సవాళ్లకు ప్రకృతి వ్యవసాయం యొక్క సమగ్ర పరిష్కారం చూపగలదు అంటూ మన ముందుకు వస్తోంది వ్యవసాయ శాఖ వారి రైతు సాధికార సంస్థ శకటం. పిఎండిఎస్ విత్తన గుళికల ద్వారా హానికర రసాయన అవసరం లేకుండానే అమృత తుల్యమైన ద్రవ్య పదార్థాలు, జీవ ఉద్రేకాల వినియోగంతో ఏడాది పొడవునా పచ్చని వైవిధ్య పంటలను సాగు చేస్తూ రైతుల సంక్షేమంతో పాటు నేలలు, పంటలు, మానవాళి, పశుపక్షుల సంక్షేమం కొరకు ఆలోచిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. నీరే జీవం, నీటి భద్రతే మన బలం. అదిగో పల్లె సీమలకు ప్రాణం పోస్తోన్న జల వనరుల శాఖ శకటం గలగలా పారుతూ వస్తోంది. జలధార, జలహారతి ప్రోగ్రాంతో చెరువులకు మళ్లీ పునర్జన్మనిచ్చారు. వ్యవసాయ కుంటలు, ఫీడర్ కాలువల మరమ్మతులతో నీటి బొట్టును సైతం వృధా పోనివ్వకుండా కాపాడుతూ 18,000కు పైగా చిన్న నీటి వరుసల